భారత టీ20 జట్టులోకి రాహుల్ 3 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన తర్వాత రాహుల్ను సెలెక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది. 2026 వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకొని రాహుల్ను ఇప్పటి నుంచే పరిగణలోకి తీసుకోనున్నట్లు సెలెక్టర్లు ఆలోచిస్తున్నారట. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా ఆగస్టు 26న బంగ్లాదేశ్తో 3 టీ20ల సిరీస్లో తలపడనుంది. 2026లో భారత్ వేదికగా టీ20 వరల్డ్కప్ జరగనుండడంతో ఈ సిరీస్కు భారత క్రికెట్ జట్టు పూర్తిస్థాయి జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ వరల్డ్కప్ కోసం రాహుల్ అనుభవం వాడుకోవాలని సెలెక్టర్లు భావిస్తే రాహుల్కు ఖచ్చితంగా ఛాన్స్ దొరుకుతుంది. ఐపీఎల్ 2025 సీజన్లో రాహుల్ సూపర్ ఫామ్తో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 493 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి. దాదాపు 150 స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు. ఆదివారం మే 18న గుజరాత్ టైటాన్స్పై 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 112 నాటౌట్ పరుగులు చేసి టీ20 ఫార్మాట్లో వేగంగా 8000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఓపెనింగ్తో పాటు మిడిల్ ఆర్డర్లో కూడా రాహుల్ వికెట్ కీపింగ్ చేయగలడు. దీనికి తోడు వికెట్ కీపింగ్ కూడా చేయగల సామర్థ్యం ఉండడంతో రాహుల్ ఎంపిక ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ బంగ్లాతో జరగబోయే సిరీస్కు రాహుల్ను పరిగణించకపోతే అతని టీ20 కెరీర్ ముగిసినట్లే అని చెప్పుకోవాలి. ఒకవేళ రాహుల్ను ఎంపిక చేస్తే సంజు శాంసన్ లేదా రిషభ్ పంత్లలో ఒకరిపై వేటు పడొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో వీరు పేలవ ఫామ్లో ఉండడం దీనికి కారణం. రాహుల్ చివరిసారిగా 2022 టీ20 వరల్డ్కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై ఆడాడు.